కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా ఆధ్వర్యంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా 8,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని స్త్రీ శక్తి సత్తాను చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చున్నారు. త్వరలోనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి నుండి నెలకు 1,500 రూపాయలు అందజేసి సూపర్ 6 సూపర్ హిట్ అవుతుందన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎంతో మేమంతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన దినం. ఈరోజు అతను చెప్పిన సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే మా నియోజకవర్గం గౌరవనీయులైన శ్యాంబాబు గారు కూడా మా మహిళలకు ఎంతో ఎంతో రుణపడి ఉన్నారు. మేము కూడా అతనికి రుణపడి ఉన్నాము. అలాగే ఈరోజు చంద్రన్న గారు మా శ్యాంబాబన్న గారు ఏవైతే గత ఎన్నికల్లో చెప్పినారో సూపర్ 6 పథకాలు కూడా ఈరోజు అన్ని కూడా అమల్లో జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ గారు అమ్మ కానీ ముద్దులు పెట్టి మోసం చేశారో ఈ రోజు మేమంతా ఈ ప్రభుత్వం గెలిపించుకొని మేమెంతో సంతోషంగా మహిళలందరూ ఉన్నాము. మనం అవ్వగారికి ఏమిటి తాతగారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000, అలాగే అంగవైకల్యం కలిగి మంచం మీద ఉన్న వాళ్ళకు 10,000, 15,000 వరకు ఈ రోజు చంద్రన్న గారు ప్రభుత్వంలో అమలు జరుగుతోంది. అలాగే రైతన్నలకు అన్నదాత సుఖీభవ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుఖీభవ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. మా మహిళలకైతే తల్లికి వందనం పథకము ఎలాంటి బంగారు పథకం అంటే అది అంత బంగారు పథకం. నియోజకవర్గంలో వలసలు కూడా అన్ని కూడా బంద్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తల్లి వందనం డబ్బులు పడుతున్నాయి కదా, ఆ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవచ్చు, ప్రయోజకులను చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఈ రోజు బడికి పంపించడం జరుగుతోంది. ప్రతి ఇంట్లో 2, 3, 6 మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవడం జరిగింది. కూడా మహిళలు తల్లికి వందనం సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి ఇంటికి